హైదరాబాద్లో అయితే దంచి కొడుతుంది ఈ వర్షం. మాదాపూర్ అటు జూబ్లీహిల్స్ అలాగే బంజారా హిల్స్ పంజాగుట్టలో భారీ వర్షం పడుతుంది. అలాగే అమీర్పేట్ సైడ్ లక్టీ కపూల్ కోటి అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభావంగా రాబోయేటువంటి 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇవాళ వాతావరణం కొంత ఉదయం నుంచి కూడా నార్మల్ గానే ఉన్నప్పటికీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా యాక్సిడెంటల్ రెయిన్ఫాల్, అకస్మాత్తుగా వర్షం అనేది అంటే ఉన్న పళాన భారీ వర్షం అనేది నమోదైంది. ముఖ్యంగా మాదాపూర్తో పాటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో యొక్క వర్షం యొక్క ప్రభావం అనేది కనిపించింది. ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనేది నమోదవుతూనే ఉంది. దీంతో రాతుంది ఎందుకంటే మధ్యాహ్నం సమయం కావడంతో లంచ్ సందర్భంలోనే ఇటు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా మధ్యాహ్నం సమయంలో ఇటు రాకపోకలను కొనసాగిస్తూ ఉంటారు. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. వర్షం ఉన్నపళాన ఒక్కసారిగా అటు భారీ వర్షం అనేది కురుస్తూ ఉండటంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నగర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేశారు. ఇవాళ 21వ తేదీతో పాటు రాబోయేటువంటి 4 రోజుల పాటు మొత్తం 25వ తారీఖు వరకు కూడా యొక్క వర్ష ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో కూడా పూర్తిగా కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట. మరోవైపు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి అలర్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిద్ధంగా ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే మాత్రం ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలన్నటువంటి విషయాన్ని జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షం అనేది ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా నార్మల్ గానే టెంపరేచర్ అనేది ఉంటుంది, ఎండ కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఉన్న పళ్ళాన వర్షం అనేది భారీ వర్షంగా నమోదవుతుంది. కాబట్టి అన్నిటి కూడా సంసిద్ధం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉంటేనే బయటకు రావాలన్నటువంటి విషయాలను అత్యవసరం ఆ పనుల మీద బయటకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా అత్యవసర సమయాల్లో మాత్రమే పని మీద మాత్రమే బయటికి రావాలి, విషయాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా వైపున అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అనేది నమోదవుతుంది. ఈ యొక్క ప్రభావం రాబోయేటువంటి 5 రోజుల పాటు ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.